ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన గొప్ప దేవ, మహాగణుడమైన దేవ, మహోన్నతుడైన మా తండ్రి, కృతజ్ఞతాపూర్వకముగా మీ మందిరావరణంలో నీ ప్రజలముగా నిన్ను స్తుతించుటకు ప్రార్థించుటకు ఇచ్చిన శ్రేష్టమైన తరుణమును బట్టి వందనములు. మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి నీకు స్తోత్రములు. విశ్వాసమును బట్టి నిరీక్షణను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సర్వలోకమందంతటా వ్యాపించినటువంటి మా ప్రభువా, సర్వ సృష్టికి ఆధారభూతుడు, నీ ద్వారా నియమనముగా నిన్ను బట్టి సమస్తమును కలుగజేసినటువంటి వాడు ప్రభువా తండ్రి, నీ గొప్పతనమును బట్టి నీ మంచితనమంతటిని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. సర్వ మానవులు నీ యందు ఉనికి కలిగి ఉన్నారు, జీవం కలిగి ఉన్నారు, బతుకుతూ ఉన్నారు. అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్త సృష్టిని పోషిస్తున్నటువంటి దేవుడు అయినందుకై నీకు వందనములు చెల్లిస్తున్నాం. దయల మా ప్రభువా, నీ ప్రజలమైన మేము నీ సొత్తు అయినటువంటి ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నారు. ఆధ్యాత్మికంగా మమ్మల్ని పోషించుటకై మీరు మాకు అనుగ్రహించిన జీవవాక్యమును బట్టి నీకు వందనములు ప్రభువా. నీ వాక్యము జీవాహారముగా మీరు మాకు ఆత్మకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రములు. నరుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకునని సెలవిచ్చిన నీ మాటను బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాం. దయలు మా ప్రభువా, ఈ దినం ఇలాగ చేరువచ్చినామంటే కేవలం నీ ఉచితమైన కృప. ఈ వాక్య ధ్యానము బైబిల్ స్టడీలో సహాయపడుతురండి. పాటల చేత వాక్యం చేత మేము బయలుపరుచుకుంటకు సహాయపడండి ప్రభువా తండ్రి. సర్వమును సమస్తమును మీకు లోపరుచుకొని చూస్తూ తీస్తూ ఆరాధిస్తూ నీకు విరోధంగా రూపించబడి ఆయుధము వర్ధిల్లదనని మాట నెరవేర్చి మహిమ పొందమని ప్రభువా రావాల్సిన ప్రజలను కూడా తెరపెట్టి నడిపించండి. వచ్చిన వారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ కనబడి అంధకార శక్తులను నజరుడని స్వీకరిస్తున్నామని బంధిస్తున్నాం. ఎందరైతే ఈ సమయంలో ప్రభువా నీ సన్నిధిలో చేరి ప్రభువా బైబిల్ స్టడీలో ప్రభువా చేరి వస్తున్నారు, వారందరినీ కూడా వారితో ఉండని మాతో ఉండని మమ్మల్ని నడిపించండి ప్రభువా. కృపకు అప్పగించుకొనొచ్చు, సమస్తమునకు లోబరుచుకొనొచ్చు. నీ చిత్తాన్ని మా పట్ల జరిగించమని ప్రార్థిస్తూ మా రక్షకుడు విమోచకుడు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పాఠ సంఖ్య 176. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను, నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను. నాకై తానే అర్పించెను, నాకై తానే అర్పించెను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, ప్రేమించెను, నన్ను ప్రేమించెను. పరిమళ సువాసన ప్రభువాయెను, ప్రేమించెను, నన్ను ప్రేమించెను.
పరిమళ సువాసన ప్రభువాయెను. యెహోవా సన్నిధిలో అర్పించెను. యెహోవా సన్నిధిలో అర్పించెను. మహా బలిగా వించెను. ఆహా బలిగా వించెను. నా ప్రభు ప్రేమించెను. నా ప్రభు ప్రేమించెను. శాశ్వత ప్రేమతో ప్రేమించెను. సంఘమును క్రీస్తు ప్రేమించెను. శాశ్వత ప్రేమతో ప్రేమించెను. సంఘమును క్రీస్తు ప్రేమించెను. దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను. దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను. తన ప్రాణమును అర్పించెను. తన ప్రాణమును అర్పించెను. నా ప్రభు ప్రేమించెను. నా ప్రభు ప్రేమించెను. మొదట ఎన్నే నన్ను ప్రేమించెను. తన్ను ప్రేమింపను నేర్పించెను. మొదట ఎన్నే నన్ను ప్రేమించెను. నన్ను ప్రేమింపను నేర్పించెను. దేవుడే ప్రేమమయుడని తెలిపెను. దేవుడే ప్రేమమయుడని తెలిపెను. ప్రియముగా ప్రయచిత్తంబయెను. ప్రియముగా ప్రయచిత్తంబయెను. నా ప్రభు ప్రేమించెను. నా ప్రభు ప్రేమించెను. లోకమును ఎంతో ప్రేమించెను. దాచెను రక్తము పాపులకై. లోకమును ఎంతో ప్రేమించెను. దాచెను రక్తము పాపులకై. కడిగెను నన్ను తన రక్తముతో. కడిగెను నన్ను తన రక్తముతో. నాకై మరణము సహించెను. నాకై మరణము సహించెను. నా ప్రభు ప్రేమించెను. నా ప్రభు ప్రేమించెను. ప్రభువా నిన్నే ప్రేమింతును. నీ నామమునే ప్రేమింతును. ప్రభువా నిన్నే ప్రేమింతును. నీ నామమునే ప్రేమింతును. నీ రక్షణ నాకు ప్రియమైనది. నీ రక్షణ నాకు ప్రియమైనది. నీ మందిరమున్ ప్రేమింతును. నీ మందిరమున్ ప్రేమింతును.
క్రీస్తును నా ప్రభు ప్రేమించెను. నా ప్రభు ప్రేమించెను నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను. నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను. నాకై తానే అర్పించెను. నాకై తానే అర్పించెను. నా ప్రభు ప్రేమించెను. నా ప్రభు ప్రేమించెను. పాఠ సంఖ్య 528. ఆనందం మహానందం ప్రభువే మనకానందం. భయందు నిలచి ఉండును పరలోకపు ఆనందం. మనయందు నిలచి ఉండును పరలోకపు ఆనందం. దూతలు తెచ్చిరి శుభవార్త ఎంతో గొప్ప ఆనందము. దూతలు తెచ్చిరి శుభవార్త ఎంతో గొప్ప ఆనందము. మనయందు నిలచి ఉండును పరలోకపుడే. కుమ్మరించును మదిలో పరము నుండి పాపి నలిగినప్పుడే. ఆనందం మహానందం ప్రభువే మనకానందం. మనయందు నిలచి ఉండును పరలోకపు ఆనందం. మనయందు నిలచి ఉండును పరలోకపు ఆనందం. ఆనందించుడనే ప్రభు పరమందున మీ పేరు. ఆనందించుడనే ప్రభు పరమందున మీ పేరు. పిల్ల జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవని. గొర్రె పిల్ల జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవని. ఆనందం మహానందం ప్రభువే మనకానందం. మనయందు నిలచి ఉండును పరలోకపు ఆనందం. మనయందు నిలచి ఉండును పరలోకపు ఆనందం.
సన్నిధి ఎందే కలవు నిత్య సంతోషములో నీ సన్నిధి ఎందే కలవు నిత్య సంతోషములో చిత్తము నెరవేర్చు వారెల్లరూ ఎంతో సదా నీ చిత్తము నెరవేర్చు వారెల్లరూ ఆనందింతురు సదా. ఆనందం మహానందం ప్రభువే మనకానందం మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. ఇది వరకును మీరేమియును అడుగలేదు నన్ను, ఇది వరకును మీరేమియును అడుగలేదు నన్ను. మీ సంతోషము పునమగునట్లు అడిగి పొందుమనెను. మీ సంతోషము పూర్ణమగునట్లు అడిగి పొందుమనెను. ఆనందం మహానందం ప్రభువే మనకానందం మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. చించిన వారే పాటలు పాడి యెహోవా విమోచించిన వారే పాటలు పాడి స్థిరములపై నిత్య సంతసము గలవారై వచ్చెదరు. స్థిరములపై నిత్య సంతోషము గలవారై వచ్చెదరు. ఆనందం మహానందం ప్రభువే మనకానందం మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. కొరకవమానమును మరి నిందకు పాత్రులము ఆయన కొరకవమానమును తన వాక్యమే వారి మది అందుండును సంతోషింతురు మిగులా. తన వాక్యమే వారి మది అందుండును సంతోషింతురు మిగులా. ఆనందం మహానందం ప్రభువే మనకానందం మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం మనయందు నిలచియుండును పరలోకపు
లోకపు ఆనందం ఆత్మలు రక్షింపబడిన అధికముగా సంతసించు ఆత్మలు రక్షింపబడిన అధికముగా సంతసించు సర్వకాలము సంతోషము కలిగి హల్లెలూయా పాడెదరు సర్వకాలము సంతోషము కలిగి హల్లెలూయా పాడెదరు ఆనందం మహానందం ప్రభువే మనకానందం మనయందు నిలచి ఉండును పరలోకపు ఆనందం మనయందు నిలచి ఉండును పరలోకపు ఆనందం పాట సంఖ్య 512. మనమేసుని వారలము తన వారిగానే ఎందుము మనమేసుని వారలము తన వారిగానే ఎందుము మనలను రక్షించేను తనకే స్తుతి పాడెదము మనలను రక్షించేను తనకే స్తుతి పాడెదము మనమేసుని వారలము తన వారిగానే ఎందుము కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపి ఆయెను కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపి ఆయెను కనుగొంటిమి తండ్రి మహిమను జనతైక కుమారునిలో కనుగొంటిమి తండ్రి మహిమను జనతైక కుమారునిలో తన ప్రేమ అద్భుతమైనది మనమానం పాడెదము తన ప్రేమ అద్భుతమైనది మనము కొనియాడెదము మనమేసుని వారలము తన వారిగానే ఎందుము మనమేసుని వారలము తన వారిగానే ఎందుము వారు అయాన తట్టు చూడగా వెలుగు కలిగేను వారు అయాన తట్టు చూడగా వెలుగు కలిగేను మన
వెలిగించెను తన వాక్యము ద్వారానే. మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారానే. ప్రభువోత్తముడని ఎరిగి మనము స్తుతి పాడెదము. ప్రభువోత్తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము తనకే గణిందుము. మనమేసుని వారలము తన వారి గణిందుము. దైవ పుత్రుండు తాజీవరాలతో ఇంటిని కట్టుచున్నాడు. దైవ పుత్రుండు తాజీవరాలతో ఇంటిని కట్టుచున్నాడు. విలతేజము రాగా మహిమతో నిండే గృహము. దేవుని తేజము రాగా మహిమతో నిండే గృహము. ఆయన మందిరములో మనము పాడెదము. ఆయన మందిరములో మన మహిమను పాడెదము. మనమేసుని వారలము తన వారిగానే యుందుము. మనమేసుని వారలము తన వారిగానే యుందుము. ఎందరిని ప్రభు ముందు ఎరిగెను వారిని నిర్ణయించెను. ఎందరిని ప్రభు ముందు ఎరిగెను వారిని నిర్ణయించెను. పిలచి నీతిగా తీర్చి మహిమ పరచెను. పిలచి నీతిగా తీర్చి మహిమ పరచెను. తన తనయుని రూపమిచ్చే ఆనందమొందెదము. తన తనయుని రూపమిచ్చే మనమానందమొందెదము. మనమేసుని వారలము తన వారిగానే యుందుము. మనమేసుని వారలము తన వారిగానే యుందుము. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును. కనిపెట్టువారెత్తబడుదురు తన మహిమ పొందెదరు. కనిపెట్టువారెత్తబడుదురు తన మహిమ పొందెదరు. తన రాజ్యముగా చేసే హల్లెలూయా పాడెదము. తన రాజ్యముగా చేసే హల్లెలూయా
పాడెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మహిమ నివాసించు మహిమ రాజ్యంబు మహిమతో నిండి ఉండును. మహిమ నివాసించు మహిమ రాజ్యంబు మహిమతో నిండి ఉండును. మన ప్రభువే దీపమయుండును, తన వెలుగు ప్రచురమగును. మన ప్రభువే దీపమయుండును, తన వెలుగు ప్రచురమగును. యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతో ఉండెదము. యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతో ఉండెదము. ప్రభు యేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. హల్లెలూయా 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 హల్లెలూయా. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. అపోస్తలుల కార్యములు మన వాక్యధ్యానం నిమిత్తమై మొదటి అధ్యాయం 8వ వచనం. అందరం కలిసి చదువుదాం.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంధముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి అయిన దేవానికి స్తోత్రాలు. ఈ దినం నీ మందిరావరణంలో నీ ప్రజలముగా చేరి నిన్ను ధ్యానించుటకై, నీ వాక్యమును ధ్యానించుటకై, నీ మాటలు ధ్యానించుటకై మమ్మల్ని తీసుకొచ్చినారు. వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి తీసుకురండి. మా అవసరతను బట్టి, అక్కరను బట్టి మీరు మాతో మాట్లాడుతారండి. మా హృదయాలలో నూతనమైన కార్యం చేయండి. మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది మేము మీకు ఇచ్చేటట్లుగా, ఆ విధంగా జీవించేటట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. కృపా సత్యములకు మమ్మల్ని అప్పగించుకొనొచ్చు. యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి భాగము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఆధారం చేసుకొని మొదటి నుంచి మనం వచనం ధ్యానం చేస్తూ వచ్చాం. 8వ వచనంలో మీరు నాకు సాక్షులయ్యుందురు అని వారితో చెప్పెను అనే మాట ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవునికి మనము సాక్షులముగా ఉన్నామన్నది ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానం అన్నమాట. ఆ దినాల్లో శిష్యులను తనకు సాక్షులనుగా ఎంచుకున్నాడు. నేటి దినాల్లో యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఆయన కొరకు ప్రత్యేకించబడినటువంటి దేవుని పిల్లలు, క్రైస్తవులు ఆయనకు సాక్షులుగా ఉన్నారు. ఆ దినాల్లో అపోస్తుల కార్యములు 11:26 వచనం ప్రకారం శిష్యులు క్రైస్తవులు అనబడిరి. కాబట్టి శిష్యులు సాక్షులుగా ఉండాలంటే క్రైస్తవులు సాక్షులుగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. గత దినాల్లో ఈ మీరు నాకు సాక్షులయ్యుందురు అనేటువంటి విషయాన్ని వివరణాత్మకంగా అంచెలంచెలుగా ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ దినము ఇంకా నూతనంగా ఈ వాక్య భాగంలో మీరు నాకు సాక్షులయ్యుందురు అనేటువంటి మాట మీదనే కొంతసేపు వాక్యమును ధ్యానం చేసుకుందాం. గత వారం మనము పాత నిబంధనలో దేవుడు తన పిల్లలను ఏ విధంగా సాక్షులనుగా ఉంచుకుంటూ వచ్చాడు అనేది వివరణాత్మకంగా చూసాం. ఇంకొక వచనం మనకి గుర్తొస్తుంది. ఏం వచనము అంటే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 27వ వచనం. అక్కడ ప్రభు అపోస్తలుల ద్వారా పలికిస్తున్నటువంటి మాట అందరం చదువుదాం. 14వ అధ్యాయము అపోస్తలుల కార్యము 16-17 అందరం చదువుదాం. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుడు చేత తన్ను గూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదని మీకు బిగ్గరగా చెప్పాను. పౌలు గారు చెప్తున్న మాట ఆనాటి నుండి నేటి వరకు, అనగా నోవహు కాలము నుండి కూడా దేవుడు ఆయా ప్రజల మధ్య తన ప్రవక్తలను, తన దాసులను ఉంచుతూ తను గూర్చిన సాక్ష్యం లేకుండా చేయలేదు. అంటే సాక్ష్యాన్ని ఉంచుతూ వచ్చాడు అని. ఆ విషయాలన్నీ మనము అబ్రహాము నుండి, ఆదాము నుండి, నోవహు నుండి క్రమక్రమంగా ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఇక్కడ మనము గుర్తు చేసుకుంటూ వస్తే నేటికి దేవుడు మన మధ్య సాక్ష్యము ఉంచాడు. ఏమిటి ఆ సాక్ష్యము? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము అంటే అది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నదానికి సాక్ష్యం. మన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నదానికి
సాక్ష్యం. మన ముందు ప్లేట్లో పెట్టుకున్న ఆహార పదార్థాలు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నదానికి సాక్ష్యం. వర్షము, ఆయన ఇచ్చే వర్షము సాక్ష్యం. ఇలాగ మనము కూర్చొని దేవుని మందిరం దేవుడిచ్చే ఇదంతా కూడా తను మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నదానికి సాక్ష్యం. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవులు తెలుసుకున్నట్టుకై సాక్ష్యమును లేకుండా చేయలేదు, అంటే ఉంచుతూ వచ్చాడు అని. అయితే లోకంలో ఇంకా తనను ఎరగనటువంటి వారికి, క్రైస్తవులను, దేవుని పిల్లలను తనకు సాక్షులనుగా ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. మీరు నాకు సాక్షులు అనేటువంటి మాటను మనం ఇంతవరకు కూడా ధ్యానం చేసాం. ఇజ్రాయేల్ ప్రజలు అంటే శిష్యులు అపోస్తలుల కార్యంలో ఎలా సాక్షులుగా ఉంటూ వచ్చారో మనము చూస్తూ వచ్చాం. అపోస్తల కార్యమంతా కూడా దేవుడు తన పిల్లలను సాక్షులనుగా ఉంచాడు అన్నదానికి రుజువుగా ఉంది. మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ, భూదిగంధముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు. కాబట్టి వాస్తవంగా చూస్తే నేటి దినాల్లో యేసుప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది, మారు మనసు పొంది, యేసుప్రభు కొరకు జీవిస్తున్నటువంటి మన జీవితములకు ఈ విషయం మనకు అర్థమవుతూ ఉంది. కానీ రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తికి కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న దానికి సాక్ష్యముగా నీవు అనుభవిస్తున్నవే ఉంచాడు. కాబట్టి ఇప్పటికైనా నీవు ఇంకా రక్షణ పొందకపోతే దేవుడు నీకు సాదృశ్యంగా ఉంచినటువంటి సాక్ష్యము ఒక దినమున దేవుని ఎదుట తీర్పు పలకబోతూ ఉన్నది. అందుకే పాపాత్ములైనటువంటి వారు భుజిస్తున్నటువంటి ఆహారం కావచ్చు, అనుభవిస్తున్నదంతా కూడా సృష్టి యావత్తు దేవునికి మొరపెడతా ఉంది అంట. మనం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 21, 22, 23 వచనాల్లో చదవచ్చు. సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మొరపెడుతూ ఉన్నది. అయ్యా, వీరు నన్ను తింటున్నారు, తాగుతున్నారు, అనుభవిస్తున్నారు, కానీ నిన్ను మాత్రము తెలుసుకోలేదయ్యా అని సృష్టి యావత్తు దేవునికి మొరపెడుతూ ఉంది. కాబట్టి నేడైనా నీవు రక్షించబడకపోతే ఇప్పుడైనా తీర్మానం చేసుకోమని దేవుని యొక్క ప్రేమ నిన్ను బలవంతం చేస్తూ ఉంది. సరే, అపోస్తల కార్యాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు 2వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు శిష్యులు యెరూషలేములో సాక్షులుగా ఉంటూ వచ్చారు. 8వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు యూదయ, సమరయలో వారు సాక్షులుగా ఉంటూ వచ్చినారు. తర్వాత 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు అపోస్తల కార్యంలో బోధిగంధముల వరకు సాక్షులుగా ఉంటూ వచ్చినారు. గత వారం మనం ఈ వివరణ మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ దినము ఫలవంతమైనటువంటి సాక్షిగా ఉండాలంటే ఏమి చేయాలి చెప్పండి? ఏ సాక్షి? ఫలవంతమైన సాక్షి. నీవు సాక్షిగా ఉంటున్నటువంటి దినాల్లో, సమయాలలో నీ సాక్ష్యము ఫలవంతముగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? నువ్వు ఎటువంటి జీవిత విధానాన్ని జీవించాలి? మొట్టమొదటిగా ఆ విషయాలు కొన్నిటిని మనం చూసుకొని కంటిన్యూ చేసుకుందాం. మొట్టమొదటిగా ఫలవంతమైనటువంటి సాక్ష్యపు జీవితమునకు నీవు ఉండవలసిన విధానం ఏమిటంటే, నీవు బహిర్గతము చేయబడాలి. నీ విశ్వాసము, నీవు క్రీస్తునందు జీవిస్తున్న జీవిత విధానము బయటికి ఏం కావాలి? బహిర్గతము చేయబడాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఎవడైనాను దీపమును వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టరు, కానీ ఏడబెడతారు, అందరికీ వెలిగించున్నట్లుగా వెలుగు స్తంభం మీద ఎత్తైన స్థలంలో పెడతారు. మత్తయి సువార్తలో మనము ప్రభు చెప్పినటువంటి మాటలు 13, 14, మీ క్రియలు, సత్క్రియలు అనేకులు చూచి రక్షణ పొందినట్లు మీ వెలుగును వారి ఎదుట కనపరచండి అని ప్రభు చెబుతూ వస్తాడు 14వ వచనం. కాబట్టి ఈ రీతిగా మనం చూస్తే మరుగై ఉండకూడదు. నువ్వేం కావాలి? బహిర్గతం కావాలి. నీవు విశ్వాసిగా అనేకులకు తెలియబడాలి. చాలామంది వారు పనిచేస్తున్న స్థలాలలో లేదా వారి సమాజంలో, వారి బంధువుల మధ్య సీక్రెట్గా బతుకుతూ ఉంటారు. తాను క్రైస్తవుడనని చెప్పుకోవడానికి
ఇష్టపడరు. ఎవరైనా ఏమని అంటారేమో, ఏదైనా వచ్చి అలవన్సులు పోతాయేమో అని రహస్య క్రైస్తవులుగా బతుకుతూ ఉంటారు. అలాంటప్పుడు నువ్వు సాక్షిగా ఉండడానికి వీలు కాదు. నీ సాక్ష్యము ఫలవంతముగా ఉండదు. నీవు ఖచ్చితంగా బహిర్గతం చేయబడాలి, అందరికీ చూపెట్టబడాలి, అందరూ నిన్ను తెలుసుకోవాలి, నీ విశ్వాసమును గురించి ప్రకటించాలి, నీ బంధువుల మధ్య ప్రకటించాలి, నీ వీధులలో ప్రకటించాలి. నువ్వు క్రీస్తును తెలుసుకున్నావన్న సత్యం అనేకులకు తెలియాలి. అప్పుడు నువ్వు బహిర్గతం అవుతావు. అప్పుడు నీ సాక్ష్యము ఫలవంతముగా ఉండేటట్లు వీలవుతుంది. రహస్య విశ్వాసిగా ఉంటూ సాక్ష్యం జీవితము ఫలవంతంగా ఉండలేవు. కొంతకాలంలో కొన్ని పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉంది. ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో? కొన్ని క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. బయటకు వస్తే చంపుతారేమో, బయటకు వస్తే క్రైస్తవ విశ్వాసాన్ని వెల్లడి చేస్తే ప్రాణాపాయం వస్తుంది అన్నటువంటి పరిస్థితులలో, విధిలేని పరిస్థితులలో కొంతమంది రహస్య విశ్వాసులుగా చలామణవుతూ వచ్చారు. దానిని దేవుడు లెక్కించవచ్చు. ఉదాహరణగా మనం చూస్తే ఆహాబు కాలంలో యెజబెలు యెహోవా ప్రవక్తలందరినీ ఏం చేస్తూ ఉంది? చంపుతూ ఉంది. అలాంటి పరిస్థితులలో ఓబద్య అనేటువంటి యెహోవా భక్తుడు ఒక్కొక్క గుహకి 50 మందిని, 2 గుహలలో 100 మందిని ఏం చేశాడు? రహస్యంగా దాచిపెట్టి పోషిస్తూ వచ్చాడు. వాళ్ళు ఎలా ఉన్నారు? యెహోవా ప్రవక్తలే. కానీ రహస్యపు ఏలియా అంటాడు దేవునితో, అయ్యా యెజబెలు ఆ దుష్టురాలు అందరినీ చంపుతూ ఉంటుండగా నీ కొరకు రోషం కలిగినటువంటి ప్రవక్తనుగా నేను ఒక్కనే మిగిలానయ్యా అని అంటే, యెహోవా దేవుడేమంటాడు? నా కొరకు బయలునకు మోకాళ్ళునని 7,000 మంది ఇంకా శేషంగా ఉన్నారు అంటే. ఎక్కడున్నారు వాళ్ళందరూ? అలాంటి భయంకరమైన క్లిష్టమైన పరిస్థితులలో క్రీస్తుకు సాక్షిగా, దేవునికి సాక్షిగా వారు రహస్యంగా ఉన్నారు. కమ్యూనిస్టు దేశాల్లో క్రీస్తును గురించి ప్రకటిస్తే చంపబడతారు, జైలు పాలవుతారు, నిర్దాక్షిణ్యంగా వీధులలో చంపబడతారు. అలాంటి పరిస్థితుల్లో చాలామంది చంపబడ్డారు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది రహస్యంగా తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ రహస్యంగా క్రీస్తును ప్రకటిస్తూ వచ్చారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండడానికి వీలవుతుంది. కానీ అన్నీ బాగున్నటువంటి పరిస్థితులలో నువ్వు దేవుని యందు విశ్వాసం ఉన్నటువంటి విశ్వాసాన్ని నువ్వు లోకానికి ప్రకటించకపోతే నువ్వు ఎలాగూ ఫలవంతమైనటువంటి సాక్షిగా ఉండగలవు? నీవు క్రీస్తుని నమ్ముకున్నావన్న సంగతి అనేకులకు చెప్పావా? తెలుసా? అలాగైతే నువ్వు ఫలవంతమైనటువంటి సాక్షిగా ఉండే అవకాశం ఉంది. ఇది మొదటిది. రెండవది, ఫలవంతమైనటువంటి సాక్షిగా నీవు ఉండాలి అంటే పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడాలి. రెండవది ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడాలి. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నీవు ఫలవంతమైనటువంటి సాక్ష్యపు జీవితాన్ని జీవించడము అసాధ్యం. ఎందుకంటే క్రైస్తవ జీవితం జీవించడం స్వశక్తి వలన కాదు, ఆత్మ తానే మనకు సహాయం చేయిచూ ఉండగా అని రోమా 8:26లో మనం చూస్తాం. 1వ అధ్యాయము 8వ వచనం, అపోస్తల కార్యములు 1:8లో మనం చూస్తాం, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు అనే మాట. మీరు సాక్షులై ఉండెదరు. నువ్వు ఫలవంతమైన సాక్షిగా ఉండాలంటే నీ మీద ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. అలాగే మనం చూస్తే 3వ అధ్యాయము 2వ వచనం నుండి అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 3వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చూస్తే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు, తర్వాత 8వ అధ్యాయం 17వ వచనం, 8వ అధ్యాయము 17వ వచనం, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అలాగే 13వ అధ్యాయం 4వ వచనం నుండి 12వ వచనం వరకు, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి.
ఇలాగూ చూస్తే ఈ వచనాల్లో 9, అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై, ఇలాగూ ఈ భాగంలో మనం చూడవచ్చు. అలాగే 19వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 2వ వచనం, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. కాబట్టి ఇలాగ చూస్తే మొదటి వచనంలో మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని పౌలు గారు అడిగారు. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా ఫలవంతమైనటువంటి సాక్ష్య జీవితం జీవించడము అసాధ్యం. అందుకే చాలామంది అందుకే మనం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదివితే, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు, ఆత్మచేత శరీర క్రియలను చంపివేయుడి. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ గురించి గత బైబిల్ స్టడీలో ధ్యానం చేసాం. పరిశుద్ధాత్మలోనికి వస్తాడు, కానీ మనం మరలా పాపం చేస్తే ఆయన వెళ్ళిపోతాడు. మన మనస్సాక్షి వాత వేయబడుతుంది. అప్పుడు ఆత్మ లేని వారంగా ఉంటాం. ఇంకా చూస్తే సౌలు జీవితాన్ని బట్టి చూస్తే సౌలుకు దేవుని ఆత్మ ఏమొచ్చిందంట, దురాత్మ కూడా వచ్చి వెంటాడే పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలామంది విశ్వాసులు వాళ్ళ జీవితాల్లో పరిశుద్ధాత్మను పోగొట్టుకున్న వారై దురాత్మ వాళ్ళను వెంటాడడం కూడా వారి జీవితాల్లో మనం చూస్తూ రావచ్చు. కాబట్టి పరిశుద్ధాత్మ నిన్ను బలపరచాలి, ప్రేరేపించాలి. అందుకే దేవుని ఆత్మ కొరకై ప్రార్థన చేసుకోవాలి. దేవుని ఆత్మ చేత నింపబడడం కొరకు ఆ ఆత్మను నొప్పించుకోకుండా, గాయపరచుకోకుండా ఆ ఆత్మను హృదయంలో నింపుకోవడం కోసం నీవు ప్రయాసపడుతూ రావాలి. పరిశుద్ధంగా జీవించాలి. తిరిగి పాపంలోనికి వెళ్ళకూడదు. మనుషులు నిన్ను చూసి పైరూపం చూసి లేక మంచి విశ్వాసాన్ని మోసపోవచ్చు, కానీ ఆత్మదేవుడు మోసపోడు. ఆయన నీ హృదయాన్ని చూస్తాడు. కాబట్టి నీ క్రియలను చూస్తాడు. రహస్యమందు నువ్వు చేస్తున్నటువంటి క్రియలను ఆయన చూసి నీ జీవితాన్ని బట్టి ఆయన నీలోనికి వస్తాడు తప్ప నువ్వు ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తుంటే మాత్రం ఆయన నిన్ను నమ్మడు. రెండవది, మొట్టమొదటిది ఏంటి? బహిర్గతం చేయబడటం ద్వారా. రెండవది, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన అడుగుజాడలు ఆయన బోధించిన ప్రకారం నడుచుకుంటు ద్వారా నువ్వు సాక్ష్య జీవితాన్ని జీవించవచ్చు. మూడవది, ఐక్యత కలిగి ఉండుట ద్వారా. ఏంటి చెప్పండి? ఐక్యత కలిగి ఉండటం ద్వారా. ఐక్యత అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. నువ్వు ఫలవంతమైన సాక్ష్య జీవితం జీవించాలి అంటే ఐక్యత అవసరం. 2వ అధ్యాయము అపోస్తలుల కార్యములు చదువుదాం. 43 నుంచి. అప్పుడు ప్రతివాని భయం కలిగను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరుగును. చదవండి. ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి ఐక్యత గలది పంచిపెట్టిరి. గట్టి చదవండి. నలభై 47. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచూ ఉండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచూ ఉండెను. చాలు. ఇక్కడ చదువుకున్నటువంటి మాటలో ఏకముగా కూడి, ఏకత్వము. తర్వాత 46వ వచనం, వారు ఏక మనస్కులై అనే మాట. ఐక్యత, ఏకభావము అనేది. కాబట్టి నువ్వు ఫలవంతమైన సాక్ష్య జీవితం జీవించాలంటే ఐక్యత కాపాడుకోవాలి. ఎక్కడ? నీ ఇంటిలో ఐక్యత కాపాడుకోవాలి. తర్వాత సంఘంలో కూడా ఏం కాపాడుకోవాలి? ఐక్యత కాపాడుకోవాలి. వాస్తవంగా చూస్తే కొంతమంది దేవుని యందు విశ్వాసం వచ్చినాను అని అంటారు, కానీ ఇంట్లో భర్తకు భార్య లోబడదు, భార్యకు భర్త లోబడడు.
ఒకరి మాట ఒకరికి చెల్లదు. భార్య దగ్గర భర్తకు విలువ ఉండదు, భర్త దగ్గర భార్యకు విలువే ఉండదు. ఒకరినొకరు గౌరవించుకోరు. నువ్వు చెప్తేనే వినాలేంటి అని అంటారు. సంఘంలో వారు బాగా కనబడచ్చు, కానీ ఇంట్లో మాత్రం ఏముండదు, సాక్ష్యం ఉండదు. ఇంటిలో సాక్ష్యము కాపాడుకోలేని కారణం, అంటే ఇంటిలో ఐక్యత లేని కారణం చేత మన తల్లిదండ్రులుగా మన పిల్లలు మనకు లోబడకపోతే మనం బయట ఎలా సాక్షిగా ఉంటాం? మన భార్య మనకు లోబడకపోతే మనం బయట సాక్షిగా ఎలా ఉంటాం? మన భార్య మనకు లోబడకపోతే, లేక మన భర్త ఒకను ఐక్యత విధేయత కలిగి ఉండకపోతే నువ్వు బయట ఎలా సాక్షిగా ఉంటావు? పిల్లలు మన మాట వినకపోతే మనం ఎలాగ సాక్షిగా ఉంటాం? అంటే ఇంటిలో ఏం కాపాడుకోవాలి? ఐక్యత కాపాడుకోవాలి. సంఘములో కూడా, మనం వచ్చే సంఘములో కూడా ఏం కావాలి? ఒకరి ఎడలో ఒకరు, మనం పోయిన వారం చూసాం, ఒకరినొకడు అనే మాటలు చూసాం. ఒకరినొకడు ఐక్యత కలిగి ఉండండి, లోబడి ఉండండి, విధేయత చూపించండి, ఒకరికంటే ఒకడు గొప్పవాడని. కాబట్టి ఒకరినొకడు అనేటి మాట ఐక్యత కలిగి ఉండుట. కుటుంబంలో, సంఘములో ఐక్యత కాపాడుకున్నప్పుడే మనం బయట మన సాక్ష్యం ఎలా ఉంటుంది? ఫలవంతముగా ఉంటుంది. కాబట్టి ఐక్యత ఇక్కడ ఆ దినాల్లో వాళ్ళు ఏం కాపాడుకున్నారు? ఇంటింటా రొట్టె విరుచుచు ఏకమనస్కులై, ఏమంట చూడండి, దానికోసం క్రైమ్ చెల్లించాలి, కొంత తగ్గాలి. ఏం చేయాలి చెప్పండి? మనం ఒకరు ఏదన్నా ఉంటే వాళ్ళు తగ్గించుకోవాలి. ఇన్నేటి దినాల్లో ఏమున్నాయి? పట్టు విడుపులు ఉన్నాయి. ఏమున్నాయి? సంఘాలలో, చాలా సంఘాలలో నాదే జరగాల, నేను చెప్పినట్లే వినాలా. సంఘాల్లో ఏమి లేదు, ఐక్యత లేదు. దానికన్నా ముందు వారి కుటుంబాలలో కూడా ఏమి లేదు, ఐక్యత లేదు. సో దాన్ని బట్టి అనేక సంఘాలలో ఏం కోల్పోయాయి? సాక్ష్యం కోల్పోయాయి. ఏం కోల్పోయినాయి? సాక్ష్యం. ఫలవంతమైన మీరు సాక్షులయ్యుందురు అని చెప్పినటువంటి దేవుని యొక్క మాట సంఘంలోనికి పిలిచినటువంటి దేవాది దేవుడు వారి యొక్క జీవితాల ద్వారా సాక్ష్యాన్ని పొందుకోనలేకపోతున్నాడు. దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆత్మ ఏడుస్తూ ఉంది. కాబట్టి నిజంగా మనం గుర్తు చేసుకుంటూ వస్తే దీని గురించి ఇంకా ఎక్కువగా మనం చెప్పలేము. ఒకటి, నీ కుటుంబంలో భార్యాభర్తలుగా మీరు ఐక్యత కలిగి ఉన్నారా? భార్యాభర్తలుగా పిల్లలతో ఐక్యత కలిగి మీ కుటుంబ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకొని జీవిస్తూ ఉన్నారా? అప్పుడే బయట వాళ్ళు నలుగురు నీ గురించి మంచి సాక్ష్యము చెప్పగలరు. నీ కుటుంబంలో నీ సాక్ష్యాన్ని, నీ ఐక్యతను కాపాడుకోవాలి. సంఘంలో ఐక్యత కాపాడుకోవాలి. మన పట్టు కాదు నెరవేరాల్సింది. ఏమి నెరవేరాలి? దేవుని చిత్తం నెరవేరాలి. ఏం నెరవేరాలి? దేవుని చిత్తం నెరవేర్చిన వాడే నిజమైన సాక్షి అవుతాడు. కానీ తన పట్టు సాధించిన వారు ఎప్పుడు కూడా తాత్కాలికంగా సంతోషంగా ఉండవచ్చు, కానీ దేవుని ఆత్మ ఆ సమయంలో దుఃఖపడుతుంది. ఆ మీదట దాని యొక్క పర్యవసనాలు అనుభవించక తప్పదు. కాబట్టి నేడు అనేకులు పట్టు సాధిస్తున్నారు, కానీ దేవుని దగ్గర ఏం పోతున్నారు? సాక్ష్యం కోల్పోయి పట్టు విడుపుగా, అంటే పట్టు దేవుని దగ్గర కోల్పోతున్నారు. కాబట్టి మొట్టమొదటిది ఏంటి? ఫలవంతమైన సాక్షి జీవితం కలిగి ఉండాలంటే బహిర్గతం చేయబడాలి. రెండవది ఏంటి? పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మూడవది ఐక్యతను కాపాడుకోవాలి. నాలుగవది పునరుత్థానపు శక్తిని నువ్వు కలిగి ఉండాలి. క్రీస్తు మరణ, భూస్థాపన, పునరుత్థానములను ఆ అనుభవంలో నువ్వు జీవించాలి. రిజరెక్షన్ పవర్ చూడండి. ఆ విషయానికి వస్తే యేసుక్రీస్తు ప్రభువారు మృత్యుంజయుడై పరలోకానికి ఆరోహణమైన తర్వాత శిష్యులు పునరుత్థానమును గురించి ప్రకటన చేస్తూ వచ్చారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనము నుండి
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనము నుండి. తర్వాత 1:22 కూడా చదువుదాం. 1వ అధ్యాయము 22వ వచనం అందరం చదువు. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పిన. ఆయన పునరుత్థానమును గూర్చి, దేనిని గూర్చి? ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయ్యుండుట. కాబట్టి పునరుత్థాన భావాన్ని జీవితంలో కలిగి ఉండాలి. పునరుత్థానం అంటే ఆయన తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, సజీవుడిగా లేచాడు, చచ్చి బ్రతికాడు. కాబట్టి పునరుత్థానం, రిజరెక్షన్ పవర్ కలిగి ఉండడం అంటే అన్నిటికీ చచ్చిపోవడం. దేనికి చచ్చిపోవడం? అన్నిటికీ, పాపానికి, స్వయానికి, గర్వానికి, అహానికి, అవిధేయతకు, దీనత్వం కలిగి ఉండుట. ఎవరైతే పునరుత్థానపు శక్తిని అనుభవిస్తారో పునరుత్థానపు భావాన్ని లోకానికి ప్రకటిస్తారు. అనుభవించకపోతే ప్రకటించేది ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు 22వ వచనం, మనలో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకము, అంటే తప్పనిసరి. అలాగే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 22 నుంచి 34 వరకు మీరు తర్వాత చదువుకోండి. ఆ భాగం అంతా కూడా పునరుత్థానమును గురించి వారు ప్రకటించారు. అలాగే 17వ అధ్యాయము 30-31, అపోస్తల కార్యములు 17:30-31 అందరం చదువుదాం. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అందరినూ అంతటను మారుమనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినం నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. లేచినందున పునరుత్థానపు పవర్, ప్రభు తన బిడ్డలకు పునరుత్థాన శక్తినిస్తూ ఉన్నాడు. ఇది మనము కలిగి ఉండాలి. ఇది 4వది, పునరుత్థానపు శక్తి. 5వది, ఫలవంతమైనటువంటి సాక్షిగా నీవు ఉండాలి అంటే ప్రజల మధ్యలో నీ గొప్పతనాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. ఏం పోగొట్టుకోకూడదు? గొప్పతనము, నీ విలువ లేదా నిష్కాపట్యతను కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రజల మధ్యలో గొప్పతనం కలిగి ఉండాలి, నిష్కపటమైన జీవితం కలిగి ఉండాలి. ఇతరులు నిన్ను గురించి చక్కటి సాక్ష్యము ఇవ్వాలి, నిష్కాపట్యత. చూడండి, ఆ విషయాన్ని మనము 23వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం 23వ అధ్యాయము 18వ వచనం అందరం చదువుదాం. శతాధిపతి సహస్రాధిపతి యొద్ద అతని తోడుకొని పోయి, ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకొనవలనన్న ఈ పడుచువాని నా ఎదుగు తీసుకొని పొమ్మని నన్ను అడిగినని చెప్పాను. సహస్రాధిపతి అతన్ని చేపట్టుకొని అవతలకు తీసుకుని పోయి, నీవు నాతో చెప్పుకొనవలసినది అన్నదేమని అని ఒంటరిగా అడిగాను. చాలు. ఇక్కడ మనం చూస్తే 35వ వచనం, నీ మీద నేరము మోపువారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారించునని చెప్పి హేరోదు అధికార మందిరంలో ఉండి అతని కావలి ఉంచవలనని ఆజ్ఞాపించెను. ఇక్కడ పౌలు గురించి రాయబడింది ఈ 23వ అధ్యాయంలో. 23వ అధ్యాయము 1వ వచనం చదువుదామండి. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకును కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. ఇది గొప్పతనం, నిష్కాపటమైన జీవితం. ఇతడు పౌలును సభ ఎద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఇతడు తన దేవుని గురించి ఒక ధర్మశాస్త్రం నుంచి విమర్శించబడుతున్నాడే కానీ ప్రజలకు ఏ కీడు చేసినట్లు అటువంటి వాడు కాదు అని సాక్ష్యం ఇచ్చారు. అంటే
ఇతడు మంచివాడు. కేవలం తన దేవుని గురించి, ధర్మశాస్త్రం గురించి విమర్శించబడుతున్నాడు. పౌలు గారు ఏమంటున్నాడు? నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడనై ఉన్నాను. ఏం కలిగి ఉండాలి? ఒక ఫలవంతమైనటువంటి సాక్షిగా ఉండాలంటే మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. గొప్పతనం కాపాడుకోవాలి. ప్రజల మధ్యలో మన విలువను కాపాడుకోవాలి. అప్పుడే నువ్వు ఫలవంతమైన సాక్షిగా ఉండవచ్చు. 25వ అధ్యాయం కూడా మనం చదవచ్చు. తర్వాత 26వ అధ్యాయంలో కూడా పౌలు గారు ఉంచిన సాక్ష్యాలు చాలా ఉన్నాయి. అయితే ఇంతటితో ముగించుకుందాం, నెక్స్ట్ వెళ్దాం. 5వది, గొప్పతనమును, నీ నిష్కపట్యమును, ఏ నేరము చేసిన వాడుగా ఉండొద్దు. అంటే ప్రజల మధ్యలో అరాచకాలు, అనునాయ సంబంధమైనటువంటి నీచమైన కార్యాలు ఏవి చేసినట్లుగా ఉండొద్దు. ఇప్పుడు ఈ దినాల్లో చూస్తే ఆధార్ కార్డు కొడితే మన యొక్క ఏమొస్తుంది? మన డేటా అంతా కూడా వస్తుంది. ఎప్పుడెప్పుడు ఏం చేసినాడు, ఎక్కడెక్కడ అల్లరి చేసినాడు, ఎక్కడెక్కడ ఇతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎక్కడైనా స్ట్రీట్ రోడ్గా తిరిగాడా, ఏదైనా చేసి నిందలు ఏమైనా, అన్నీ కూడా అంత డాటా అంతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరిని గురించి ఫీడ్ చేస్తూ ఉన్నారనమాట. ఆధార్ కార్డు నెంబర్ కొట్టేస్తే వచ్చేస్తుంది. అలాగే ఏదైనా మన గురించి ఏదైనా కొడితే దేవుని ఎదుట ఏం రాకూడదు? మన గొప్పతనమే రావాలి, కానీ మనం చేసినటువంటి కార్యాలు ఏవి కనబడకూడదు. అది గొప్పతనం అంటే. దాన్ని కాపాడుకోవాలి. ఇది 5వది. 6వదిగా మనం చూస్తే దేవుని నువ్వు ఫలవంతమైనటువంటి సాక్షిగా ఉండాలంటే దేవుని నువ్వు మిక్కుటంగా, అంటే క్రీస్తుని ఎక్కువగా ప్రేమించేవాడుగా ఉండాలి. నిన్ను సాక్షిగా నిలబెట్టేది ఏది అంటే క్రీస్తు విషయమైన ప్రేమయే. క్రీస్తు నిన్ను ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. నీవు కూడా ఆయన్ని ఎలా ప్రేమించాలి? ప్రాణం పెట్టినంతగా మిక్కుటంగా ప్రేమించాలి. ఆ క్రీస్తు విషయమైన ప్రేమ తప్ప నిన్ను ఏది కూడా ఫలవంతమైన సాక్షిగా ఉంచలేదు. ప్రేమ లేకపోతే నువ్వు ఉండలేవు. ఎన్నో శోధనలు వస్తాయి. దేవుని విషయంలో ప్రేమ లేకపోతే, ఆయనను ప్రేమించేవాడు లేకపోతే సాక్షిగా ఉండలేవు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనం. గలతీ 2:20-21 చదువుదాం అందరం కలిసి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21. నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్థకం చేయను. చాలు. అంటే నేను దేవుని కుమారుని విశ్వాసం వలన జీవిస్తున్నాను. కాబట్టి క్రీస్తుని ఎంతో పౌలు గారు ప్రేమించాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమా 8. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34-35 అందరం చదువుదాం. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు? శ్రమైనను బాధ ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినవల్ల మేము వధింపబడిన వారు, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారు. 37 అందరం చదువుదాం. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము. కాబట్టి ప్రభువును బట్టి ఎన్ని నిందలు అనుభవించినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా ఏది ఎడబాపదు. ఎందుకంటే మనము ఆయనను ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాము అన్న దాని మీద ఆధారపడింది. మనం కొద్దిగా ప్రేమిస్తే వెళ్ళిపోతాం, మా దేవుడు కాదని అంటావు, నీకు ఇన్ని కష్టాలు ఎందుకు రావాలి అంటావు. అదే నీ దేవుని మీద నీ ప్రేమ ఉంటే నేను ఇంకా ఎన్నైనా భరిస్తా అంటావు. అది నువ్వు ప్రేమించే దాని మీద
ఫలవంతమైన సాక్ష్య జీవితం ఆధారపడి ఉంటుంది. ఇది 6వది. 7వదిగా మనం చూస్తే, నువ్వు ఫలవంతమైన సాక్షిగా క్రీస్తు కొరకు ఉండాలి అంటే క్రీస్తు కొరకు హింసించబడము, తర్వాత క్రీస్తు కొరకు శ్రమపరచబడడం మాత్రమే కాకుండా చావునకైనా సిద్ధపడి ఉండాలి. దేని కొరకు సిద్ధపడి ఉండాలి? చావునకైనా సిద్ధపడి ఉండాలి. అప్పుడే నువ్వు ఫలవంతమైన సాక్షిగా ఉండగలవు. మనకు లిమిట్స్ ఏవి ఉండకూడదు. నేను ఇంతవరకైతే వస్తాను, అది దాటిందంటే నేను రాను. కొన్నిసార్లు మనం మన కొరకు లిమిట్స్ పెట్టుకుంటాం. అట్లయితే నేను ఉండలేనబ్బా అనేది ఉండకూడదు. దేవుడు నీకు ఎన్ని పరిస్థితులు అనుమతించినా వాటి కొరకు సిద్ధం, చివరికి చావుకైనా. చూడండి, మనం చూస్తే 5వ అధ్యాయం అపోస్తల కార్యంలో వారు ఫలవంతమైన సాక్షులుగా ఉండడానికి కారణం, అపోస్తల కార్యంలో 5వ అధ్యాయంలో 40, 41, 43, 44 వచనాలు చదువుదాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 40 నుంచి 42 వరకు చదువుదాం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించు యేసే క్రీస్తుని ఏం చేశారు? పిలిచారు, అవమానకరంగా మాట్లాడారు, అధైర్యంగా సాక్ష్యం ఇచ్చారు. ఇక మీదట ఈ నామం గురించి ప్రకటించొద్దని చెప్పేసి వారి బట్టలు విడదీసి షర్ట్లు ఇప్పది చేసి ఉత్తపైన బండ పెట్టేసి కొడాలతో కొట్టారు. చర్మం చిట్లిపోయింది. అందరి ముందు కొట్టారు. అయితే వాళ్ళు ఏమనుకున్నారు? లేచిపోయేటప్పుడు, ఈ నామం నిమిత్తము అవమానం పొందుటకు మేము పాత్రులం. ఎంత మంచి గొప్ప విషయం చూడండి. ఈ నామం కొరకు మేము అవమానం పొందుటకు పాత్రులం. దేవుడు మమ్మల్ని అందుకోసమే సంతోషంగా వెళ్ళారంటే వాళ్ళ మధ్యలో నుండి. పోయి కాముగా ఉన్నారా? భయపడి ఇంట్లో కూర్చున్నారా? 4 గోడల మధ్య తలుపులను వేసుకొని ఏం చేశారంటే, దేవాలయమును విడవక ప్రజలందరికీ క్రీస్తుని గురించి ప్రకటిస్తూనే, అరే మళ్ళీ అంత కొట్టినా మళ్ళీ వచ్చి చెప్తున్నారేంటి? వాళ్ళు దేని కొరకు సిద్ధపడ్డారు? చావునకైనా. 7వ అధ్యాయంలో మనం చూస్తే స్టెఫెన్ చావునకైనా సిద్ధపడ్డాడు. 21వ అధ్యాయం 13వ వచనం, అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 13వ వచనం అందరం చదువుదాం. 21:13, 12:13 అందరం చదువుదాం. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలు కొంటిమి గాని పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదిరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధించబట్టుకు మాత్రమే గాక చనిపోటుకుని సిద్ధంగా ఉన్నానని. ఇది ఫలవంతమైన సాక్షిగానే ఉండాలంటే, వాళ్ళు ఒక ప్రవక్త వచ్చాడు, పౌలు కట్టుకున్నటువంటి నడికట్టును తీసుకొని, అగబోని ప్రవక్త అనుకుంటా, అది తీసుకొని ఈ నడికట్టం కలిగిన వానికి యెరూషలేములో భయంకరమైన హింసలు ఉన్నాయని ఆత్మదేవుడు పరిశుద్ధాత్మ బోధిస్తున్నాడని చెప్పేసరికి అందరూ అన్నారు, అయ్యా అక్కడ పోవకు, పౌలు గారు నువ్వు అక్కడ పోతే నీకేమొస్తాయి? హింసలు వస్తాయి. ప్రవక్త చెప్తా, దేవునాత్మ చెప్తుంది, పోవద్దు, తప్పించుకొని వేరే చోటుకి పో, ఇక్కడే ఉండు అని ఎన్నో రకాలుగా ప్రజలు, విశ్వాసులు వేడుకుంటే, ఏంటి మీరు ఇంతగా ఏడుస్తున్నారు? ఆ నామం కొరకు హింసించబట్టకు మాత్రమే గాక, శ్రమపట్టకు మాత్రమే గాక చనిపోవటకును కూడా నేను సిద్ధముగా. ఇది సాక్షిగా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ఫలవంతమైన సాక్షిగా ఉండాలంటే మొట్టమొదటిది బహిర్గతము చేయబడాలి. రహస్యంగా నీ విశ్వాస జీవితాన్ని గడపకూడదు. నువ్వు ఇంకా రహస్యమైన జీవితం జీవిస్తున్నావేమో. కొంతమంది ప్యాకెట్లో బైబిల్ పట్టుకొని వస్తారు, చిన్న ఎందుకంటే బయట బైబిల్ పట్టుకుంటే అందరూ చూస్తారని. స్నేహితుల మధ్య ఎవరికి చెప్పరు. ఈ రీతిగా రహస్య విశ్వాసులుగా ఉంటారు. 2వది పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉండాలి. 3వది కుటుంబంలో, సంఘంలో ఐక్యతను నీవు కాపాడుకోవాలి. 4వది పునరుత్థానపు శక్తిని కలిగి ఉండాలి. 5వది మంచి గొప్పతనమును, నిష్కపటమైన జీవితమును నువ్వు కాపాడుకోవాలి. 5వది 6వది క్రీస్తును నువ్వు ఎక్కువగా ప్రేమించాలి. 7వది చావునకైనా సిద్ధంగా ఉండాలి. అప్పుడే నువ్వు ఫలవంతమైనటువంటి
జీవితాన్ని సాక్ష్యపు జీవితాన్ని జీవించగలవు. సరే, ఇప్పుడు మీరు నాకు సాక్షులయ్యుందురు అనే మాటకు వస్తే ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకోండి, ధ్యానించుకోండి, ఇంటికి పోయి మళ్ళీ ధ్యానించుకోండి. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. సాక్షులు అనేటువంటి, మీరు నాకు సాక్షులయ్యుందురు అన్నటువంటి మాటకు వస్తే ఎవరు నిజంగా సాక్షులుగా ఉంటారు అనే దానికి వస్తే కొంతమంది జీవితాల్లో మార్పులు కలుగుతాయి. మార్పులు అంటే చేంజింగ్, స్వస్థతలు జరుగుతాయి. వాళ్ళు సాక్షులుగా ఉంటారని మనం అనుకుంటాం. అంటే నిజంగా దేవుని కొరకు అంతవరకు సాక్షులుగా ఉండేవాళ్ళు ఎవరు అనే విషయానికి వస్తే మొట్టమొదటిగా భౌతికమైన స్వస్థత కలిగినటువంటి వారు సాక్షులుగా ఉంటారు అనేది ఒక పాయింట్. రెండవది, ఆధ్యాత్మికమైన స్వస్థత కలిగినటువంటి వారు ఉన్నారు. మూడవది, ఈ రెండు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? భౌతికమైన స్వస్థతలు కలిగినటువంటి వారు. రెండవది, ఆంతరంగిక స్వస్థత, మార్పు కలిగిన వారు. మూడవ గ్రూప్ ఎవరంటే ఈ రెండు కూడా కలిగిన వాళ్ళు. వారికి మొదట స్వస్థత కలిగిన తర్వాత లోపల కూడా మార్పు కలుగుతుంది. మొదటి భాగాన్ని చూసాం, కేవలం శరీరం మాత్రం స్వస్థత కలిగి ఉంటుంది, కానీ లోపల మాత్రం వాళ్ళకి చేంజింగ్ ఉండదు, మార్పు ఉండదు, రక్షణ ఉండదు. వీళ్ళకి పై స్వస్థత ఏమి ఉండదు, కానీ లోపల రక్షణ పొంది ఉంటారు. మూడవది, రెండు కలిగిన వాళ్ళు. వీళ్ళలో ఎవరు సాక్షులుగా ఉంటారు అంతవరకు అనేదాన్ని మనం ఇప్పుడు చర్చిస్తాం. ప్రభు మనల్ని తన యొద్దకు నడిపించుకునే దాంట్లో కొంతమంది రోగులుగా ఉండొచ్చు, కుంటి వాళ్ళుగా ఉండొచ్చు, గుడ్డి వాళ్ళుగా ఉండొచ్చు, పక్షవాత రోగంతో ఉండవచ్చు. యేసుప్రభు వారి కాలంలో ఎంతోమందిని యేసుప్రభు వారు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. శిష్యుల కాలంలో కూడా పేతురు స్వస్థపరిచాడు, పౌలు గారు స్వస్థపరిచాడు, యోహాను స్వస్థపరిచాడు. ఇలాగ శిష్యులందరూ కూడా స్వస్థతలు జరిగిస్తూ వచ్చారు. శారీరక స్వస్థతలు మనకేమనిపిస్తుంది అంటే, బా ఎంత గొప్ప సాక్ష్యము అని అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? బా వీళ్ళు ఎంత గొప్ప సాక్ష్యము అని అనిపిస్తుంది. వాస్తవమే. వాళ్ళు పుట్టుకుంటి వాళ్ళుగా ఉన్నప్పుడు, లేదా చావు బతుకుల మీద ఉన్నప్పుడు దేవుడు బతికిస్తే వాళ్ళు బయటకు వస్తారు, హాస్పిటల్ నుంచి బయటకు వస్తారు, బయట తిరుగుతూ ఉంటారు. దేవుడు నన్ను స్వస్థపరిచినాడని కొంతకాలము చెబుతారు. వాళ్ళ కాళ్ళు బాగైనప్పుడు, చేతులు బాగైనప్పుడు, కళ్ళు బాగైనప్పుడు, చచ్చేవాడు బతికి ఇంటికి వచ్చినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. చుట్టూ చూసిన వాళ్ళందరూ కూడా, బా దేవుడు మీకు ఎంత గొప్ప కార్యము చేశాడండి అని అంటారు. బా యేసు దేవుడే నాకు ఈ కార్యము చేశాడని వీళ్ళు కూడా చెబుతారు. అది ఎంతవరకు చెప్తారు? 1 సంవత్సరము, 2 సంవత్సరాలు. ఆ తర్వాత కొంతమంది ఏమైపోతారంటే అది మర్చిపోయి ఆ తర్వాత లోకంలోకి వెళ్ళిపోతారు. ఇంకా దేవుని మందిరానికి రారు, క్రీస్తుని గురించి చెప్పరు. చావు బతుకులను చచ్చిపోయి భూమిలో మట్టిలో కలిసిపోయేవాడు బతికి ఏం చేసుకుంటుంటాడు? వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ఏం చేసుకుంటాడు? వ్యాపారం చేసుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు కంటాడు, అన్నీ కూడా రకరకాలుగా ఇంకా జీవితాన్ని కంటిన్యూ చేస్తుంటాడు, కానీ క్రీస్తుని గురించి మాత్రం ప్రకటించాడు. అయితే కొందరిలో మాత్రం ఆ శారీరక స్వస్థత కలిగిన తర్వాత హృదయంలో కూడా మార్పు కలుగుతుంది. ఏం కలుగుతుంది? మనస్సులో కూడా మార్పు కలుగుతుంది. వాడు తన పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకైనటువంటి హృదయ సున్నతి పొందుతాడు. ఈ రెండు కలిగినటువంటి వాళ్ళు చివరి వరకు సాక్షిగా ఉంటారు. కానీ కేవలం శారీరక స్వస్థత కలిగిన వాళ్ళు మాత్రం డౌటే. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏముండొచ్చు, ఏముండకపోవచ్చు? క్రీస్తుకు సాక్షిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మనము అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. అతడు ఎవరు? కుంటివాడు. అతని గురించి చాలాసార్లు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అతడు పుట్టినప్పటి నుంచి కుంటివాడు కాబట్టి ఇతరుల మీద ఆధారపడవలసి వచ్చింది.
అతడు ఎంతో నిట్టూర్పులు విడుస్తూ వచ్చి ఉండవచ్చు, నాకెందుకు ఇలాంటి బతుకు అని. ఇతరులు అతనికి సహాయం చేసి అతడు ఇతరులమైన ఆధారపడవలసిన పరిస్థితి, క్రమక్రమంగా అతడు పెద్ద కొద్దీ అడక్క తినాల్సిన పరిస్థితి, చేతులు చాపాల్సిన పరిస్థితి వచ్చింది. అతనికి యేసుని గురించి విన్నాడో లేదో కానీ పేతురు యోహాన్లు ఆ దేవాలయపు మెట్ల పైన ఎక్కిపోతున్నప్పుడు అతడు చూచి భిక్షమడుటకు చేతులు చాపి వారి వలన లేదా అతనిలో విశ్వాసం ఉన్నిందో లేదో కానీ దేవుని యొక్క మహిమ కొరకు అతడు ఏం పొందాడు? స్వస్థత పొందాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేతురు యోహానులు వానిని లేపారు. వాడు దిగ్గున లేచి నిడిచి నడుచుచు దేవాలయంలోనికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేస్తూ స్తుతిస్తూ వచ్చాడు. ప్రజలందరికీ ఏం కలిగింది? విస్మయం కలిగింది. ఏం కలిగింది? శృంగారమున దేవాలయ మెట్ల మీద కూర్చున్నవాడు వీడే కదా అని చెప్పుకుంటూ దేవుని నామాన్ని ఏం చేశారంట? మహిమపరిచారు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 12వ వచనం అందరం చదువుదాం. 11వ వచనం. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయముంది సొలొమోను ధన మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపులుగా పరిగెత్తి వచ్చారు. ఎవరిని పట్టుకున్నాడు? పేతురు యోహానులను పట్టుకొని ఉండగా. పేతురు యోహానులు సాక్షులు, వారి మధ్యలో ఎవరున్నారు? ఈ కుంటివాడు, బాగు చేయబడినటువంటి కుంటివాడు ఉన్నాడు, వాడు కూడా సాక్షి. అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపడుతున్నారు. ఇక ఏం చేస్తున్నారంటే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏమంట? 4వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుదాం. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. స్వస్థత పొందినవాడు ఈ మనుషుడు వారితో కూడా నిలిచిండుట చూచి ఏమీయూ ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు సభ వెలుపలికి పొండని వారిని ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుషులను మనమేమి చేద్దాం? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలి. ఇప్పుడు ఏం చేయాలి? వాస్తవికంగా చూస్తే ఈ కుంటివాడు బాగు చేయబడడం ఒకదానికి రుజువు. నజరేయుడైన యేసు క్రీస్తే నిజమైన క్రీస్తు. ఓ యెరూషలేము ప్రజలారా, మతనాయకులారా, మీరు ఆయనను చంపి ఏం చేశారు? తప్పు చేశారు. కాబట్టి ఆయనే నిజమైన క్రీస్తు, ఆయనే మెస్సియా, ఆయన నజరేయుడు అనేటువంటి యేసు అని రుజుపరుస్తున్నాడు. వాళ్ళకి మింగలేక కక్కలేక ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ చర్చించుకుంటే ఏం చేద్దాం? అందరికీ తెలిసిపోయింది. అందరికీ ఇది కాలేదు, జరగలేదని చెప్పడానికి కుదరదు. ఆల్రెడీ అందరు మనకంటే ముందు వాళ్ళే చూశారు. ప్రసిద్ధమైన సూచక్రియ, దేవుని నామానికి గొప్ప మహిమ కలిగింది, గొప్ప సాక్ష్యం వెల్లడవుతూ వచ్చింది. దాన్ని ఎవరు కాదనలేరు. అంత గొప్ప సాక్ష్యము ఆ కుంటివాని ద్వారా జరిగినప్పుడు అతడు చివరి వరకు సాక్షిగా ఉంటాడని మనం చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే అతనిలో కేవలం ఏం జరిగింది? శారీరక స్వస్థత. కొన్ని రోజుల వరకు లేదా కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు గుర్తుపెట్టారు. ఆ తర్వాత వాడు తిరిగి లోకంలో పోయిండారు. మనకైతే తెలియదు, చరిత్ర అయితే ఏమీ రాయబడలే. ఒకవేళ అతడు మారు మనసు పొంది క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి రక్షించబడి ఉన్నట్లయితే ఎంతవరకు ఉండి ఉండవచ్చు? సాక్షిగా చివరి వరకు ఉండి ఉండవచ్చు. అలాగే చాలామంది ఉన్నారు ఈ లోకంలో, చాలామంది ఉన్నారు. పిల్లలు కలిగేంతవరకు చర్చికి వస్తారు, పెళ్ళి అయ్యేంతవరకు చర్చికి వస్తారు, ఉద్యోగం వచ్చేంతవరకు చర్చికి వస్తారు, కాళ్ళు చేతులన్నీ బాగే వరకు చర్చికి వస్తారు, అనుకున్న కోరికలు నెరే వరకు చర్చికి వస్తారు. కానీ ఆ తర్వాత ఏం చేస్తారు? వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ దేవునికి సాక్షులేనా? మీరు నాకు సాక్షులయ్యిందరు అన్న మాట వీళ్ళ జీవితంలో నెరవేరుతుందా? నెరవేరడంలే. నీవు నీ జీవితంలో ఎలాంటి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నావు? అంతరంగంలో
నీ హృదయంలో క్రియ జరిగిందా? మార్పు జరిగిందా? ముగించుకోక మునుపు ఒక శిష్యుని గురించి మనం చూసుకొని ముగించుకుందాం. శిష్యుల దినాల్లో యేసుప్రభువు వారు ఏం చెప్పాడు? మీరు నాకు సాక్షులయ్యుందురు. యేసుప్రభువు వారి శిష్యులలో ఒక శిష్యుడు ఆంద్రేయ. ఏం పేరు? ఆయన పేరు ఆంద్రేయ. ఈ ఆంద్రేయ గలిలయ ప్రాంతంలోని బెత్సైదా గ్రామానికి చెందినవాడు. వాళ్ళ నాన్న పేరు యోహాను, వాళ్ళ అమ్మ పేరు యోహన్న. వీరు వాళ్ళ నాన్న కపెర్నహూములో చేపలు పట్టే జాలరి. వాస్తవికంగా ఈ ఆంద్రేయకి భక్తి అంటే చాలా ఇష్టం, ఆధ్యాత్మిక చింతన కలిగినవాడు. అందుకే అతడు యూదుడు కాబట్టి మెస్సియా కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. దానికంటే ముందు బాప్తిస్మం ఇచ్చే యోహాను బాప్తిస్మాలు ఇస్తూ ఉంటే ఆయన శిష్యుడిగా చేరాడు. ఎవరు? ఆంద్రేయ. ఆయన శిష్యుడిగా చేరిన తర్వాత ఆయనతో పాటు ఉంటూ వస్తున్నాడు. యేసుప్రభువు వారు బాప్తిసం తీసుకోవడం, ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతుంటుండగా యోహాను గారు, ఇదిగో లోకపాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఈయనను వెంబడించండి అని చెబితే ఆయన్ని వెంబడించినటువంటి ఇద్దరిలో ఒకడు ఆంద్రేయ. మనం ఈ విషయాన్ని యోహాను సువార్త 1వ అధ్యాయం 29 నుంచి 40 వరకు కూడా మనం చూడవచ్చు. అలాగూ ఆయనతో పాటు వెళ్ళి కనుగొని ఏం కనుగొన్నాడు? ఈయనే మెస్సియా అని కనుగొని, మేము కనుగొన్నామని చెప్పి తన తమ్ముడైనటువంటి పేతురుకు వచ్చి చెప్పాడు. ఏం చెప్పాడు? మేము మెస్సియాను కనుగొన్నాం. అప్పుడు తన తమ్ముడు, సోదరుడు అని రాయబడింది, కొంతమంది తమ్ముడు అంటారు, కొంతమంది అన్న అని అంటారు. అన్న కానీ తమ్ముడు కానీ, మొత్తానికి ఆంద్రేయ పేతురు ఇద్దరు సోదరులు. కాబట్టి వచ్చి చెప్పాడు. పేతురుని కూడా ఎవరి దగ్గరికి తీసుకొని పోయాడు? యేసుప్రభువు వారి దగ్గరికి తీసుకుని, నేను చూశాను, నేను కనుగొన్నానని చెప్పి పేతురును యేసుప్రభువు వారి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఇది మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 29 నుంచి 40 వరకు మనం చూడవచ్చు. అలాగే మరొక సందర్భంలో ఈ యొక్క ఆంద్రేయ 6వ అధ్యాయము 18వ వచనం, యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 18వ వచనం అందరం చదువుదాం. క్షమించండి, అది కాదు, 6వ అధ్యాయము 8వ వచనం అందరం చదువుదాం. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో 5 రొట్టెలు 2 చేపలు పంచిన ఆ సందర్భంలో కూడా ఎవరు వస్తున్నారు ముందుకి? ఆంద్రేయ వచ్చి ఎవరిని తీసుకుని వచ్చినాడు? చిన్న బాలుని, అతని చేతిలో ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయని చెప్పి ఎవరి దగ్గర తీసుకొచ్చారు? యేసుప్రభువు వారి దగ్గరికి తీసుకొచ్చాడు. మొదట ఎవరిని తీసుకొచ్చాడు? పేతురును, తన తమ్ముని తీసుకుని వచ్చాడు. తర్వాత చిన్న బాలుని యేసుప్రభువు వారి దగ్గరికి తీసుకొచ్చాడు. 12వ అధ్యాయము అపోస్తుల యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 20-21 అందరం చదువుదాం. ఆ పండుగలో ఆరాధించవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలీలలోని బెత్సైదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగొరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. ఎవరు వచ్చారు? ఆంద్రేయ వచ్చి యేసుప్రభువుతో చెప్పాడు, అయ్యా, వాళ్ళు నీ కోసం వచ్చారు. మళ్ళీ ఇక్కడ గ్రీసు దేశస్థులను కొంతమందిని యేసుప్రభువు వారి దగ్గరికి నడిపించాడు. అంటే ఈ విషయాలన్నీ మనం చూస్తే ఆంద్రేయకు ఏం అలవాటు ఉంది? దేవుని భక్తి భయము కలిగినటువంటి వాడై, దైవ చింతన కలిగినటువంటి వాడై, యేసుప్రభువు వారిని వెంబడిస్తూ మార్పు రక్షణ పొందినటువంటి వాడై కొంతమందిని దేవుని ఎదుగు నడిపించేటువంటి అలవాటు ఉంది ఆయనకి. ఏం అలవాటు ఉంది? పేతురులాగా కాదు, కానీ పౌరులాగా వీళ్ళు వాగ్దాటితో అనేకులను దేవుని వైపు నడిపించారు. అలాంటి వాక్శక్తి ఎవరికి లేదు? ఆంద్రేయకి లేకపోయినా ఏం చేస్తాడు? ఒక్కొక్కరిని ఎవరి దగ్గరికి తీసుకుపోతున్నాడు? యేసయ్య దగ్గరికి తీసుకొని పోయి ఆసక్తి ఉంది అతనికి. మనం కూడా చాలామంది, నాకు పెద్ద స్పీకింగ్ రాదు, స్పీకర్గా లేదు, నేను ఇక్కడికి వచ్చి బోధించాలనేది ఏం అవసరం లే. ఒక్కొక్కరిని ఎక్కడ తీసుకొని పోవచ్చు?
యేసుప్రభు దగ్గరికి తీసుకొని పోవచ్చు. ఎవరి మాదిరిగా? ఆంధ్రే మాదిరిగా. దానికి పెద్ద స్పీకర్ అవసరం లేదు, పెద్ద వర్తమానికుని కావాల్సిన అవసరమేమీ లేదు. ఆంధ్రే మాదిరిగా ఆసక్తి కలిగి ఉంటూ ఒక్కొక్కరిని దేవుని యొద్దకు నీవు చేర్చేవాడుగా ఉండాలి. ఇలాంటి ఆంద్రేయ క్రీస్తు కొరకు సాక్షిగా ఉన్నాడు. క్రీస్తు పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన మరణం పొంది భూస్థాపన చేయబడి పునరుత్థానుడై పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన చూశాడు. ఆ మీదట ఈయన రష్యా ప్రాంతానికి సేవ చేయడానికి వెళ్ళాడు. రష్యా దేశంలో జార్జియా పట్టణంలో, జార్జియా రాష్ట్రంలో అక్కడ సువార్త ప్రకటిస్తూ సేవ చేస్తూ వచ్చాడు. సైత అనేటువంటి ప్రజలకు సువార్త ప్రకటిస్తూ అనేకులను విశ్వాసంలోనికి తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత అదే ప్రాంతం నుండి సువార్త చేస్తూ వచ్చినటువంటి ఈ ఆంద్రేయ గారు కొన్ని సంఘాలను కట్టాడు. సువార్త పరిచర్య ద్వారా ఆత్మలు చేర్చబడ్డాయి. కొన్ని సంఘాలు కట్టిన తర్వాత ఒక దైవ సేవకుని ప్రతిష్ఠ చేసి ఆ దైవ సేవకునికి అప్పగించి తాను గ్రీసు దేశానికి వెళ్ళాడు. రష్యాలో ఉన్నప్పుడు చాలా పర్యాయములు ఆంద్రేయను రాళ్లతో కొట్టి చంపాలని వెంబడించారు, కర్రలతో కొట్టి ఆయనను హింసించారు. క్రీస్తు కొరకు ఆయన సాక్షిగా రష్యా దేశంలో ఉన్నాడు. అక్కడి నుంచి తిరిగి గ్రీసు దేశానికి వచ్చాడు. ఏ దేశము? గ్రీసు దేశం. అక్కడ మాసిదోనియా, టైపర్ మరియు టైగ్రస్ అనేటువంటి పట్టణాల్లో సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆత్మల రక్షణ పొందుతూ ఉన్నాయి. అయితే అతడు వృద్ధాప్యమందు అదే ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా ఒక అధికారి యొక్క భార్యకు సువార్త ప్రకటించాడు. ఆమె ఆంద్రేయ చెప్పినటువంటి సువార్తను విని రక్షణ పొందింది. ఆ అధికారి, ఆంద్రేయ నీవు సువార్త చెప్పడం మానేసేయి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను చంపేస్తా అని చెప్పాడు. కానీ దేవుని ప్రేరేపణ చేత ఆంద్రేయ మాత్రం ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టుకోకుండా అక్కడే సువార్త ప్రకటిస్తూ చివరికి ఆ అధికారిని కూడా మార్చడానికి ప్రయత్నం చేశాడు. ఆ అధికారి కూడా సువార్త ప్రకటించి అతడు కూడా రక్షించబడాలని ప్రయత్నాలు చేశాడు. అయితే చివరికి ఆ అధికారి ఆంద్రేయను ఇంటు మార్కుగా ఉన్నటువంటి శిలువ పైన శిలువకేసి చంపాలని ఆజ్ఞాపించాడు. ఆ వృద్ధాప్యమందు ఆంద్రేయ ఇంటు మార్కు, యేసుప్రభు వారు ఇలాంటి శిలువ, ఇది ఇంటు మార్కు శిలువ పైన ఆంద్రేయ శిలువ వేయబడ్డాడు. 2 దినాలు శిలువ పైన అతడు శ్రమపడ్డాడు. 2 దినాలు ఆ బాధను భరిస్తూ చనిపోయే ముందు, యేసుప్రభువా నేను నిన్ను చూశాను, నీ కొరకు నీవు నన్ను రక్షించావు, నేను నీ సువార్త మాటలు చెప్పి అనేకులు నీ వద్దకు నడిపించాను, ఇప్పుడు నా కొరకు రాజ్యం సిద్ధపరిచావు, నీ యొక్క రాజ్యంలో నీ పరిపాలనలో నన్ను చేర్చుకో అని చెప్పి చివరి మాటలు పలికి తాను ప్రభునందు నిద్రించాడు. అతనిని ఆ అధికారి భార్య టైఫర్ అనేటువంటి ఆ యొక్క పట్టణంలో సమాధి చేసిందనమాట. సమాధి కార్యక్రమం చేసిన తర్వాత కాన్స్టంటైనోపిల్ అనేటువంటి చక్రవర్తి కాలంలో అతని యొక్క ఎముకలు తీసుకొని వెళ్ళి స్కాట్లాండ్ దేశంలో పాతిపెట్టినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఈ దేశానికి కూడా, స్కాట్లాండ్ దేశానికి జాతి పితామహుడుగా ఎంచబడుతున్నాడు. ఎవరు? ఆంద్రేయ. ఎవరు ఈ ఆంద్రేయ? యేసుప్రభు వారి యొక్క శిష్యుడు. ఈ రీతిగా చూస్తే దేశాలకు బోధిగంతములకు వెళ్ళి శిష్యులు ఏమై ఉన్నారు? సాక్షులుగా ఉన్నారు. మీరు నాకు సాక్షులు అని ప్రభు చెప్పిన మాట వారి జీవితాల్లో నెరవేరింది. నీ జీవిత కాలంలో నువ్వు సాక్షిగా ఉన్నావా? ఈ 7 నీ జీవితాన్ని ఫలవంతమైనటువంటి సాక్ష్య జీవితం కలిగి ఉండేట కొరకు సిద్ధపరచుకుంటాము. ఆ విధంగా ప్రభు మనకి సహాయం చేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధులైన మా తండ్రి, కృపగల దేవ, నమ్మకమైన మా ప్రభు, జీవాధిపతి, సింహాసనశీనుడైన దేవ, న్యాయవంతుడైన మా తండ్రి, కృతజ్ఞతాపూర్వకంగా నీ పాసనదికి వస్తున్నాం. ఈ దినం ఇలాగ చేరొచ్చినామంటే నీ ఉచితమైన కృప, నీ ప్రజలను తీసుకుని వచ్చినారు ప్రభా. వాక్య పరిచర్యలో మీరు ఎంతగానో సహాయపడినారు. బయలుదేరి వెళ్తూ ఉన్నారు, వారికి తోడుగా ఉండండి. విన్న మాటలు వారి హృదయాలు ముద్రించండి. మీరు నాకు సాక్షులు అన్న మాట నెరవేర్చండి. మేము మీకు సాక్షులుగా ఉండటం కొరకు మా జీవితాల్లో ఏది ఆటంకంగా ఉందో ప్రభా, మమ్మల్ని కనికరించండి ప్రభా. మాలో నా ప్రతి ఆటంకాన్ని దూరపరిచి సాక్ష్యపు జీవితాన్ని కలిగి ఉండనట్లుగా సహాయం చేయండి. ఫలవంతమైనటువంటి సాక్ష్యపు జీవితం జీవించుటకు సహాయం చేయండి. మీరు వచ్చినప్పుడు సిగ్గులేని ముఖంతో నిన్ను ఎదుర్కొనుటకు సహాయం చేయండి. ఈ సంవత్సరాంతానికి వచ్చినాం ప్రభా, నూతన హృదయాలతో, నూతన జీవితాలతో నూతన సంవత్సరంలో ప్రవేశించటకు సహాయం చేయండి. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవంగల దేవుని వైపు మల్లుటకు సహాయం చేయండి. వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ మీ ప్రజలు బయలుదేరి వెళ్తుంటుండగా కృప చూపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును లోకంలో చెదిరిన ఆయన పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.